స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పరిస్థితి అది. మళ్ళీ మహానటి అని చెప్పి రివర్స్ ఆమెను అంటారు. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు. ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు దారుణంగా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన సేడిస్టులు దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే, ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఎవరిని అరెస్ట్ చేయాల? కారణం ఏంటంటే వీళ్ళే దగ్గర నుండి పంపించినారు, పైనుంచి ఫోన్లు చేసి చెయ్యండి అని చెప్పి వీళ్ళని. ఎందుకంటే 8వ తారీఖున పేరుని నాని ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట. 11వ తారీఖున ఇది 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ప్రోగ్రాము జరుగుతూ ఉంది గుడివాడలో. చంద్రబాబు నాయుడు గారి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అవుతున్నారు. పథకం బన్ని దారి గాసి పోకమునిపే దారిలో ఏం చేస్తూ ఉంటారు? ఆశ్చర్యం ఏంటంటే కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న ఈ వీడియోని పక్కన పెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు. హారిక భర్త రాము తన కారుతో గుద్దాడని. మీరే ఇంతకుముందు వీడియోలు చూశారు. హారిక అండ్ రాము వెనక సీట్లో కనిపిస్తూ ఉన్నారు, ముందర సీట్లో కాదు వెనక సీట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరు. హారిక జెడ్పీ చైర్మన్ అంటే గవర్నమెంట్ కారు, అది డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు, గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ కారు తోలుతూ ఉన్నారు. గవర్నమెంట్ కారులో గవర్నమెంట్ ఉద్యోగి తోలుతూ ఉన్న కారులో వీళ్ళు వెనకాల సీట్లో కూర్చొని ఉంటారు. రాము గుద్దాడు అని చెప్పి కేసు, రాము మీద తప్పుడు కేసు. ఒక బీసీ మహిళకు మీరు చేస్తూ ఉన్న గౌరవం ఇదేనా అంటున్నా. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి, ఎడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. మరుసటి రోజు, ఆ రోజు కాకుండా మళ్ళీ మరుసటి రోజు పేర్ని నాని, ఖైలా అనిల్ కుమార్ సహా పెడనలో సభ పెట్టిన వారందరిపైన మరో కేసు పెట్టినారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు కేసు పెడతా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా? చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆ క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి QR కోడ్ రిలీజ్ చేయకూడదా? అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా. దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కన పెడితే
పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉన్నది కంటికి కనిపిస్తూ ఉంటే ఇది సరిపోదు అన్నట్టుగా దగ్గరుండి పోలీసులే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు బాధితులపై. ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా టాపిక్ డైవర్ట్ చేసే ఆలోచనలతోనే చేస్తాడు. నా పర్యటనలో కూడా, ఈ మధ్య జరిగిన నా పర్యటనలు కూడా మీరు గమనిస్తే, నా ప్రతి పర్యటన కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తానే గందరగోళాన్ని సృష్టించడం, ఉద్రిక్తతలను తానే రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇలాంటి కుట్రలే కనిపిస్తాయి. నా పర్యటనలు అయిపోయిన తర్వాత పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం, ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే. మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. గత ఏడాది అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర 21,000 నుంచి 27,000 పలికితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధరలు ఏకంగా 8 నుంచి 11,000 పడిపోయాయి. ఆ పడిపోయిన నేపథ్యంలో రైతులు కన్నీరు పెడతా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కనీసం రైతులను పరామర్శించినోడు లేడు.